హలో వ్యూవర్స్, వెల్కమ్ టు తాజ్ కిచెన్. ఈరోజు మీకు చూపించబోయే రెసిపీ మిరియాల రసం అండి. ఇది మనకి ఏ సీజన్లో అయినా చాలా చాలా ఇష్టంగా తింటాము. ఈవెన్ జలుబు చేసినప్పుడు కానీ, ఫీవర్ చేసినప్పుడు కానీ మిరియాల రసం అంటే చాలా ఇష్టంగా తింటాము. ఇలాంటి అద్భుతమైన రెసిపీని మీకు ఈరోజు చూపించబోతున్నాను ఈ వీడియోలో. ముందుగా మనం ఒక టమాటో సైజ్ అంత చింతపండుని, అలాగే ఒక టమాటోని ఒక 10 మినిట్స్ వరకు సోక్ చేయాలి. తర్వాత ఒక జార్ తీసుకొని ఒక 5 to 6 వెల్లుల్లి యాడ్ చేయండి. ఇప్పుడు మీకు వీడియోలో చూపిస్తున్నది ఈ విధంగా. ఒక 2 టీ స్పూన్స్ వరకు మిరియాలు తీసుకుందాము. తర్వాత ఒక 1 టీ స్పూన్ వరకు జీలకర్ర యాడ్ చేద్దాము. ఒక టీ స్పూన్ వరకు ధనియాలు, పావు టీ స్పూన్ మెంతులు, ఒక 3-4 ఎండుమిరపకాయలు అందులో యాడ్ చేసి గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకుందాము. నానబెట్టుకున్న చింతపండు అండ్ టమాటోను మనం జ్యూస్ లాగా ప్రిపేర్ చేసుకుందాము. అది రసం లాగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టేద్దాము. ఒక ప్యాన్ తీసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసి కొంచెం వేడయ్యాక ఆవాలు, జీలకర్ర యాడ్ చేద్దాము. అది మనం చిటపటలాడిన తర్వాత కట్ చేసుకుని పెట్టుకున్న ఆనియన్స్ అందులో యాడ్ చేద్దాము. కరివేపాకు యాడ్ చేసి ఒక 3-4 ఎండుమిరపకాయలు తుంచేసి అందులో యాడ్ చేయాలి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కుక్ చేయాలి. కుక్ చేసిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న పౌడర్ ఉంటుంది కదా, ఆ పౌడర్ అందులో యాడ్ చేసి ఒక 2-3 మినిట్స్ వరకు మనం కుక్ చేయాలి. తర్వాత ముందుగా కట్ చేసుకుని పెట్టుకున్న టమాటోస్ అందులో యాడ్ చేయాలి. వేసి ఒకసారి అంతా బాగా కలిపేయండి. సాల్ట్ యాడ్ చేయండి. సాల్ట్ యాడ్ చేసి టమాటోస్ అనేవి త్వరగా కుక్ అవుతాయి. తర్వాత ఒక పావు టీ స్పూన్ పసుపు యాడ్ చేయండి. టమాటోస్ అంతా బాగా కలుపుతూ నుజ్జు అయ్యేంత వరకు బాగా కుక్ చేయాలి అండి. మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేయండి. తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న చింతపండు రసం ఉంటుంది కదా, ఆ రసం అందులో యాడ్ చేయండి. ఒక 2 to 3 గ్లాసెస్ వరకు వాటర్ యాడ్ చేయాలి. వాటర్ యాడ్ చేసిన తర్వాత మనం కొత్తిమీర అందులో యాడ్ చేయాలి. యాడ్ చేసి ఒక 2-3 మినిట్స్ వరకు మనం కుక్ చేసి మిరియాల రసంని పక్కన పెట్టేయాలండి. అంతే, ఇప్పుడు ఎంతో రుచిగా ఉండే మిరియాల రసం రెడీ అండి. ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.